హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను పెసరపప్పు గారెలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా పెసరపప్పుని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇది ఒక 2 hours నానితే సరిపోతుంది. చాలామంది పొట్టు పెసరపప్పుతో కూడా చేస్తారు, ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసిద్దాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇది కరివేపాకు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇవి నేను వాటర్ తీసేసాను, ఇవి నానిపోయాయి. పెసరపప్పు వాటర్ లేకుండా చూసుకోవాలి. ఈ పెసరపప్పుని వడబోత బుట్టలో వేసామంటే వాటర్ అన్నీ పోతాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ మనకు పప్పులు కనిపిస్తూ ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పెసరపప్పుని కూడా గ్రైండ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో తీసుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి బరకగా. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనము ఈ పెసరపప్పు మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాము. ఒక ముక్కుడు పెట్టేసుకొని ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు చేతికి వాటర్ అద్దుకుంటూ ఒక కవర్ పైన మనము గారెల్లాగా వేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా చేసుకుంటే మనకు గారెలు అనేవి చాలా బాగుంటాయి. అలాగే స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోవాలి. ఈ గారెలు వచ్చేసి 2 times కాల్చుకుంటే మనకు పర్ఫెక్ట్గా లోపల బయట కుక్ అయిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం వేసాను కదా, ఇవి తీసేస్తాను, మళ్ళీ గారెలు వేసుకుంటాను. ఆ గారెలు కూడా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఈ ముందు తీసిన
గారెలు మళ్ళీ వేసి కాల్చుకుంటాను. చూసేయండి, నేను చూపిస్తాను ఏ విధంగానో. సో ఇలా చేస్తే మనకు ఈ పప్పు గారెలు అనేవి లోపల బయట మంచిగా కుక్ అయిపోయి చాలా బాగా మంచి కలర్లోకి వస్తాయి. చూసారు కదా, నేను కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకే ఉంచి తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొన్ని గారెలు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా మనకి హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసి ఫస్ట్ వేసిన గారెలు ఉన్నాయి కదా, అవి కూడా హాఫ్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒక్క 1 మినిట్ కాల్చుకుంటే మనకు మంచిగా పర్ఫెక్ట్గా ఈ గారెలు అనేవి రెడీ అవుతాయండి. చూసేయండి. సో ఇలా ట్రై చేయండి, మనకు చాలా బాగా టేస్టీగా కూడా వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి బయట వచ్చేసి. ఓకేనా? సో ఈ విధంగా కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు గారెలు రెడీ అయిపోతాయి. ఇవి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు, కెచప్తో అయితే, లేదంటే డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎలా ఉంది అనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.